చూడండి ఆల్ఫాబెట్స్ మనము ఈరోజు ఆల్ఫాబెట్స్ ఏ నుండి జెడ్ వరకు ఏ విధంగా రాయాలో నేర్చుకుందాము. చూడండి ఏ నుండి జెడ్ వరకు ఆల్ఫాబెట్స్ సెంటీమీటర్స్ తీసుకోండి. మీ స్కేల్లో ఇంచెస్ ఉంటాయి, సెంటీమీటర్స్ ఉంటాయి. వాటిని మనము ఇంచెస్ తీసుకోవాలి, సెంటీమీటర్స్ తీసుకోవాలి. ఏ నుండి జెడ్ వరకు మీకు లెటర్స్ ఎట్లా రాయాలి, ఏ కలర్ వేయాలి, షేడింగ్ కలర్ ఏ విధంగా చేయాలనేది మీకు ఈరోజు చూపిస్తా. జాగ్రత్తగా వినండి, చూడండి, నేర్చుకోండి. ఏ అనే లెటర్కు 3 సెంటీమీటర్ 3 బాక్స్ తీసుకోవాలి. పొడవు నిలువు 1 2 3 4 5. ఈ 1 2 3 బాక్సెస్ లో ఏ అనే అక్షరాన్ని, తర్వాత మళ్ళీ ఒక బాక్స్ వదిలేసి తర్వాత 1 2 3 బి అనే అక్షరాన్ని రాయాలి. తర్వాత అదే విధంగా ఒక్కొక్క లెటర్ వదిలేసి రాయాలి. ఇప్పుడు ఏ అనే అక్షరాన్ని రాయడానికి ఈ మిడిల్ లైన్ 2 అనే లెటర్ నుంచి ఈ ఏ అనే లెటర్ లైన్ వరకు క్రాస్ లో మనము లైన్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఈ మిడిల్ లైన్ నుంచి మళ్ళీ ఈ చివరి లైన్ వరకు, ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మనము లైన్ కలిపేస్తే ఏ అనే అక్షరము మనకు ఈజీగా వస్తుంది. దీన్ని ఇప్పుడు మనము డస్టర్తో తుడిపేసుకోవాలి. మధ్యలో ఉన్న గీతలని తుడిపేసుకుంటే మనకు ఏ అనే లెటరు మనకు ఈజీగా రాయడానికి వచ్చేస్తుంది. ఇది ఏ. ఇట్లా ఏ నుండి జెడ్ వరకు అన్ని లెటర్స్ రాసి చూపిస్తా. మీరు రాసి ఇదే విధంగా సెంటీమీటర్స్ స్కేల్స్లో సెంటీమీటర్స్తో నిలువు అడ్డము కొట్టేసి నెంబర్స్ వేసుకొని రాసి తర్వాత బ్లాక్ ఇంజనీరింగ్ కలర్తో ఫిల్అప్ చేయాలి, నింపాలి. తర్వాత ఇప్పుడు బి. బి అనే అక్షరానికి 3 లెటర్స్. ఈ కార్నర్లో కొంచెం క్రాస్ కటింగ్ చేయాలి, తర్వాత మిడిల్లో క్రాస్ కట్ చేయాలి, ఈ చివరిలో క్రాస్ కట్ చేసి ఈ మధ్యలో ఉన్న బాక్స్ని కలిపేస్తే మనకు బి అనే అక్షరము వస్తుంది. అదేవిధంగా సికి కూడా 3 బాక్సెస్ తీసుకోవాలి. సి 1 2 3. సి కూడా ఈ టర్నింగ్ ఇక్కడ క్రాస్ లో ఇక్కడ క్రాస్ టర్న్ చేసి సి అనే లెటర్ కూడా వచ్చేస్తుంది. సి తర్వాత డి. ఇట్లా స్ట్రేట్ గా లైన్స్ కొట్టుకొని స్కేల్తో ఇంచెస్తోని లైన్ కొట్టేసి అన్ని లెటర్స్ జెడ్ వరకు వచ్చే విధంగా లైన్స్ కొట్టుకొని ఇప్పుడు డి అనే అక్షరం సి తర్వాత డి. తర్వాత డి 1 2 3 ఇక్కడ యూ టర్న్ చేయాలి. ఇక్కడ టర్న్ చేసిన తర్వాత డి అనే అక్షరము మనకు వచ్చేస్తుంది. 3 బాక్సెస్ లో
ఆల్ లెటర్స్ రాయాలి. తర్వాత వచ్చేసి ఈ అనే లెటర్ 1 2 3 ఈ అనే లెటర్ కి ఇవి 3 బాక్సులు కలిపేస్తే మనకు ఈజీగా ఈ అనే అక్షరము వచ్చేస్తుంది. 1 2 3 ఇది ఈ. ఎఫ్ కూడా అంతే 1 2 3 ఎఫ్. ఈ 5 మిడిల్ కిందికి అనేస్తే మనకు ఎఫ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత జీకి ఈ కార్నర్ కట్ చేసి తర్వాత ఈ కార్నర్ కట్ చేస్తే ఇక్కడ మిడిల్లో హాఫ్, ఇక్కడ మిడిల్లో హాఫ్ మనకు తీసుకుంటే జీ అనే అక్షరాన్ని మనం రాయవచ్చు. జీ. తర్వాత హెచ్ కూడా 1 2 3 హెచ్. ఈ చివరి థర్డ్ లైన్, ఫస్ట్ లైన్, తర్వాత రెండింటి మధ్యలో ఉన్న మిడిల్ లైన్ కలిపేస్తే మనకు హెచ్ వచ్చేస్తుంది. హెచ్. ఐ లెటర్ ఒకటే బాక్స్ గ్యాప్ వదిలిపెట్టి లెటర్ గ్యాప్ వదిలిపెట్టి రాయాలి. ఐకి ఒకటే బాక్స్ ఐ. తర్వాత ఒకటి వదిలిపెట్టి జేకు 3 ఈ చివర యూటార్ని చేసి జే. జే. తర్వాత కే 1 2 3 కే. ఈ చివర కలిపేస్తే మనకు క్రాస్ కటింగ్ లైన్ తీసుకుంటే కే వచ్చేస్తుంది. తర్వాత ఎల్ 1 2 3 ఎల్. ఇక్కడ ఎల్ లో క్రాస్ కటింగ్ చేసేస్తే మనకు ఎల్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ వినండి, ఎం కు 4 5 బాక్సెస్ 1 2 3 4 ఎం 4. ఈ చివర లైన్ వేసి ఈ మధ్యలో ఉన్న 3 లైన్ మధ్యలో ఉన్న 8 ఆప్షన్ మార్కింగ్ చేసుకొని ఈ చివరి నుంచి ఈ చివరికి తర్వాత ఈ చివరికి కలిపేస్తే మనకు ఎం అనే అక్షరము వచ్చేస్తుంది. దీనికి మాత్రము ఒక బాక్స్ పెరుగుతుంది. 3 4 5 అన్నిటికీ 3 4 వచ్చేస్తే 3 5 వచ్చేస్తే దీనికి 4 5. ఎల్కు 4 5 బాక్సెస్ లో ఎం రాయాలి. ఐకి వచ్చేసి 1 5 బాక్స్ ఐకి 1 ఇటు 5. ఏకి వచ్చేసి 3 5 ఎం వచ్చేసి
4 5. డబ్ల్యూకి వచ్చేసి 5 5. ఇవి బాక్సెస్. మాట్లాడకండి. డబ్ల్యూకి వచ్చేసి 5 5. ఇవి గుర్తుపెట్టుకోండి. ఐకి వచ్చేసి 1 5 బాక్సెస్. ఏ నుండి జెడ్ వరకు 3 5. ఎం ఒక లెటర్కి 4 5. డబ్ల్యూకి వచ్చేసి 5 5. ఇవి మనకు అవి గుర్తుపెట్టుకోవాలి. ఇంచెస్ ఒక ఎండబ్ల్యూ ఐకి తేడా ఉంటుంది కాబట్టి అవి గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా ఏ నుండి జెడ్ వరకు అన్ని లెటర్స్ రాయడానికి ఈజీగా ఈ మెజర్మెంట్ తీసుకొని లైన్స్ కొట్టుకొని సెంటీమీటర్స్ కొట్టుకొని రాయాలి. తర్వాత మనకి ఎం అయిపోయింది. ఎన్ ఎన్ 1 2 3. 3 వచ్చేసి ఈ చివర మనము లైన్ కలిపేస్తే ఎన్ అయిపోతుంది. ఇవి తుడిపోయారు. ఎన్ తర్వాత ఓ. ఈ కార్నర్ కలిపేస్తే మనకు ఓ అనే లెటర్ వచ్చేస్తుంది. తర్వాత పి. పి వచ్చేసి ఈ చివర ఇక్కడ యూటర్న్ చేసేసి కార్నర్స్ పి అనే లెటర్ వచ్చేస్తుంది. పి. తర్వాత క్యూ 1 2 3. క్యూ ఈ కార్నర్ తీసేస్తే కలిపేస్తే మనకు క్యూ అనే లెటర్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకు క్యూ. క్యూ. ఆర్ 1 2 3. ఆర్ వచ్చేసి ఈ చివర ఈ యూటర్న్ చేసేస్తే మనకు ఆర్ అనే లెటర్ వస్తుంది. తర్వాత ఎస్. ఎస్ వచ్చేసి 1 2 3 బాక్సెస్లో ఈ కార్నర్స్ మనం రిటర్న్ చేసేసి ఇక్కడ క్రాస్ కటింగ్ చేసి ఇక్కడ ఆఫ్ తీసేసుకుంటే మనకు ఎస్ అనే అక్షరము వచ్చేస్తుంది. ఎస్. తర్వాత టీకి కూడా ఈ బిల్డింగ్లో ఉన్న 2 నెంబరు 1 నెంబరు 3 నెంబర్ కలిపిస్తే మనకు టీ వచ్చేస్తుంది.
టీ. తర్వాత యు యు ఇక్కడ యూటాను కింద ఇక్కడ ఈ చివర యూటాను ఇవి కలిపేస్తే మనకు యు వచ్చేస్తుంది. తర్వాత వి కూడా 1 2 3 బాక్సెస్. ఈ చివరి నుంచి ఈ చివర, ఈ చివరి నుంచి ఈ చివర, ఈ చివరి నుంచి ఈ చివరి నుంచి వచ్చేస్తే మనకు వి అనేది వచ్చేస్తుంది. తర్వాత బి యువి డబ్ల్యూ. డబ్ల్యూకు 5 బాక్సెస్ తీసుకోండి. డబ్ల్యూకి 1 2 మధ్యలో ఉన్న లైన్లో ఇట్ ఆఫ్ సెంటీమీటర్స్ తీసుకొని ఇక్కడ క్రాస్లో కొట్టాలి. డబ్ల్యూ లైనింగ్ క్రాస్లో కొట్టేస్తే మధ్యలో ఉన్న మిడిల్ 3 నుంచి ఈ చివరికి తర్వాత ఈ చివరికి కొట్టేస్తే మనకు డబ్ల్యూ అనేది వచ్చేస్తుంది. డబ్ల్యూ తర్వాత ఎక్స్. The Y. ఈ చివర కలిపేస్తే తర్వాత జెడ్. చివర వచ్చేసి మనకు జెడ్ కూడా వచ్చేస్తుంది. ఇది కూడా 3 బాక్సెస్లో మనము జెడ్ రాయడము. ఏ నుండి జెడ్ వరకు ఈ విధంగా నేర్చుకోవాలి. చూడండి, ఏ నుండి జెడ్ వరకు ఆల్ఫాబెట్స్ రాసే విధానం ఇది. ఏ నుండి ఏకు సెంటీమీటర్స్ తీసుకోవాలి. 3 సెంటీమీటర్స్ అన్ని 3 సెంటీమీటర్స్ అడ్డము నిలువు కొట్టుకున్న తర్వాత 1 2 3 నిలువు అడ్డము 1 2 3 5 నిలువు ఇట్లా కొట్టేసి బాక్స్ 3 5 బాక్సెస్లో ఏబిసిడి రాయాలి. ఐకి మాత్రం 1 to 5, ఏకు 3 to 5, డబ్ల్యూకు 4 to 5, ఎంకు 4 to 5, డబ్ల్యూకు 5 to 5 బాక్సెస్ నెంబరింగ్ ఇచ్చుకుంటూ ఈ విధంగా ఏ నుండి జెడ్ వరకు కంప్లీట్గా ఈ విధంగా మీరు రాస్తే అందరికి ఈజీగా ఆల్ఫాబెట్స్ వచ్చేస్తుంది.